వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి సీతక్క. ప్రపంచంలోనే భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అద్భుతం. సీనియర్ ఐఏఎస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ పరికిపండ్ల నరహరి. నూతన సివిల్ కానిస్టేబుళ్లకు నియామక ఉత్తర్వులను అందజేసిన పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. విద్యుత్ ఛార్జీలు పెంచి మోసం చేయడమే చంద్రబాబు నైజం. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, నల్గొండ జిల్లా నాంపల్లి మండలం వడ్డపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గతంలో తలుపులు విరగొట్టడం జరిగిందని, అటు విషయాన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దీవెన ఫౌండేషన్ చైర్మన్ బూషిపాక వెంకటయ్యకు తెలుపగా వెంకటయ్య వెంటనే స్పందించి విరిగిపోయిన తలుపుల స్థానంలో నూతన తలుపులను చేయించి పెట్టారు. ఇటు విషయంపై పలువురు దీవెన ఫౌండేషన్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకన్న, కిరణ్ కుమార్, లక్ష్మి, ఊరుపాక వెంకటయ్య, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. పుష్పాక వెంకటయ్య గారు డోలు పెట్టించారు. వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తున్నాము. ఇక్కడ స్కూల్ ఆవరణంలో కిరణ్ కుమార్ సార్ గారు ఉన్నారు. వారితో కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. నా పేరు ఎస్ కిరణ్ కుమార్ అండి. నేను 2024లో ట్రాన్స్ఫర్లో భాగంగా జూలైలో ఈ పాఠశాలకు రావడం జరిగింది. మరి ఈ పాఠశాలకు రాగానే చూసినప్పుడు పిల్లల పురోగతి కూడా అభివృద్ధి బాగా అనిపించింది. కాకపోతే ప్రస్తుతం ఇక్కడ ప్రాథమిక పాఠశాల నందు మండల సిపిఐ మండల సహాయ కార్యదర్శి మన ఊరుపాక వెంకటయ్య గారు ఉన్నారు. దీవెన ఫౌండేషన్ చేసే సేవా కార్యక్రమంలో అదే విధంగా ఈ యొక్క తలుపులు బిగించడం, ముఖ్యంగా తలుపులు బిగించడం జరిగింది. దాన్ని ఉద్దేశించి వారితో తెలుసుకున్నాం. నమస్తే స్వామి. నమస్తే. వడ్డపల్లి గ్రామం ఆధ్వర్యంలో పోయిన సంవత్సరం గత ఆగస్టు 15 రోజున మన దీవెన ఫౌండేషన్ చైర్మన్ గారు పుష్పాక వెంకటయ్య గారు పెద్ద గుణముతోటి అతను ఇదొక స్కూల్లో పిల్లలు వేరే వాళ్ళు గ్రామస్తులు కానీ వేరే ఊళ్ళో వాళ్ళు కానీ వచ్చి స్కూల్లో కంపెనీ వాళ్ళు కూడా లేనందున ఇక్కడ వచ్చి ఈ ఆవరణలో మత్తు పద్ధతిలో వాడడం కానీ వాళ్ళు వేరే విధానానికి తిరగడం వల్ల ఎవరో నైట్ దొంగలు పడి మేము జూలై నెలలో ఈ పాఠశాలకు రావడం జరిగింది. మేము పాఠశాలకు వచ్చేసరికి అప్పటికే తలుపులు ధ్వంసం చేయడం జరిగింది. మేము గ్రామ ప్రజల దృష్టికి తీసుకొచ్చాము. వాళ్ళు వెంకటయ్య గారు స్పందించి దీవెన ఫౌండేషన్ తరపు నుంచి మా పాఠశాలకు డోరు బిగించడం జరిగింది. మా ఉపాధ్యాయ బృందం తరఫున వెంకటయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కర్నూలు సునయన ఆడిటోరియంలో జరిగిన గ్రీవెన్స్ డేలో పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గోడ్చర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత సంవత్సరం జనవరిలో వైసీపీ ముఖాలు పెట్రోల్ పోసి తగలబెట్టిన కల్లూరు మండలం కొంగనపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మాజీ సర్పంచ్ నాగయ్యకు చెందిన 30 లక్షల విలువైన మిర్చి పంటకు నష్టపరిహారం అందించాలని, అలాగే ఓర్వకల్ మండలం బైరాంపురం గ్రామ రైతులు గత కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న పొలాలకు పాసు పుస్తకాలు ఇస్తామనంటున్న భూ వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం లేదని, వెంటనే చొరవ తీసుకుని వారి సమస్యలను పరిష్కరించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషకి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఫారెస్ట్ వాళ్ళేమో ఇది ఆర్ఎఫ్ అంటే రిజర్వ్డ్ ఫారెస్ట్ అని పడింది కాబట్టి ఇది ఎక్కించలేమని చెప్పడం జరుగుతూ ఉంది. కానీ వాళ్ళు దీనివల్ల నష్టపోతూ ఉన్నారు. బ్యాంకుల నుంచి వచ్చే రుణాలు రావడం లేదు, అలాగే ఏమన్నా పంట నష్టమైతే నష్టపరిహారాలు అందడం లేదు. చాలా రైతులు నష్టపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని సర్వే చేయించి ఏదైతే వాళ్ళకు పాస్ పుస్తకాలు ఇవ్వాలా అని చెప్పేసి జాయింట్
సర్వే చేసి, అంటే ఫారెస్ట్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు సర్వేకి వెళ్ళి ఎవరి లిమిట్స్లో ఉంది వాళ్ళకు న్యాయం చేయాలని మేము ఈరోజు వైరాపురం రైతులందరినీ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్ గారు న్యాయం చేస్తారన్న నమ్మకం కూడా మాకుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్ళు రైతులు సాగులో ఉన్నారు, వాళ్ళకు పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు వాళ్ళకు ఆన్లైన్లో ఎక్కడం లేదు. ఆన్లైన్లో ఎక్కించాలని కూడా దీని ద్వారా మేము కోరడం జరిగింది. అంతేకాకుండా పొంగన్పాడు విలేజ్లో, కల్లూరు మండలం పొంగన్పాడు విలేజ్లో నాగయ్య మాజీ సర్పంచ్ గత 40 పెట్టినప్పటి నుంచి టీడీపీ కార్యకర్త, సర్పంచ్గా ఇంట్లో ఎన్నో కార్యక్రమాలు పదవులు అనుభవించడం జరిగింది, కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆయనది పంట చేతికొచ్చింది, దాదాపు 30 లక్షల పంట. అంటే జనవరి నెలలో అదే వైసీపీ నాయకులు రాత్రి దాన్ని పెట్రోల్ పోసి అంటు పెట్టడం జరిగింది. దానివల్ల చాలా నష్టం, అంటే పంట చేతికి వచ్చి పంట ఎత్తే సమయంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. దానికి కూడా ఆదుకోవాల్సిందిగా రైతులు కోరడం జరిగింది. గతంలో కూడా అప్పుడు ఎలక్షన్స్ ముందు జరిగింది ఇది. గత గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చాలాసార్లు పెట్టడం జరిగింది, కానీ గత ప్రభుత్వం ఏమాత్రము దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనైనా న్యాయం చేయాలని నాగైన రైతులు ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా పిడుగుబడి కూడా నాగయ్య వాళ్ళ అన్న కొడుకు కూడా చనిపోవడం జరిగింది అప్పుడే, ఆ టైంలోనే. అంతా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ఆ కుటుంబం బాగా నష్టపోయింది. కాబట్టి ఏదో రకంగా ఆ కుటుంబాన్ని ఆదుకోమని కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడులు, కేసులు బాధాకరమని సీనియర్ జర్నలిస్టులు సురేష్ రామస్వామి, మధుసూదన్ రెడ్డిలు తెలిపారు. ఈరోజు కర్నూలు జిల్లా ఎస్పీ నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు సురేష్ రామస్వామి, మధుసూదన్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా జర్నలిస్టులపై దాడులు, కేసులు ఆగడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టుల రక్షణ చట్టం తీసుకుని రావాలని, భవిష్యత్తులో జర్నలిస్టులపై దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సూర్య, రమేష్, చంద్ బాషా, నరసింహ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 4వ తారీఖు యు నాగరాజు ఏపీఎస్పీ కానిస్టేబుల్ వాళ్ళ అబ్బాయి నా మీద దాడి చేశారు. ఆ విషయం గురించి 4వ తేదీ కంప్లైంట్ చేశాము ఎస్పీ గారికి. మళ్ళీ 15వ తేదీ మళ్ళీ రిపీట్గా 15వ తేదీ ఇచ్చాము ఆయన ఆఫీసులో. ఇంతవరకు అతని కొడుకు పైన చర్యలు తీసుకోలేదు. దాని విషయమే మేము ఎస్పీ గారిని కలిస్తే ఇమ్మీడియట్గా రేపు మర్నాడులో అతనిపైన చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇచ్చాడు. సో అతను తమ్ముళ్ళు ఇద్దరు, గొల్ల సుధాకర్ పెద్ద కడుపూర్ పిఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తాడు. ఇంకో తమ్ముడు దత్త తమ్ముడు ఆడ కారు నడుపుకుంటాడు, హైదరాబాద్ పోలీస్ బోర్డు పెట్టుకుని తిరుగుతుంటాడు కర్నూలు నుండి. వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది. ఆ విషయం ఎస్పీ గారికి ఈరోజు కంప్లైంట్లో వివరంగా ఇచ్చాము. నాకు కానీ నా కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగితే నాగరాజు కొడుకు, వాళ్ళ భార్య, వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళ పేరు చర్యలు తీసుకోమని ఎస్పీ గారిని విన్నవించుకున్నాను. ఎస్పీ గారు స్పందించి ఎస్పీ గారు స్పందించి ఇమీడియట్గా డిఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. డిఎస్పీ గారు ఏదో వర్క్ మీద గూడూరుకి వెళ్ళారంట. ఈ రాగానే సాయంత్రం కానీ రేపు మర్నాడు కానీ అతనిపైన చర్యలు తీసుకుంటారని మాకు హామీ ఇచ్చారు. నా పేరు బి సురేష్ బాబు. మన జర్నలిస్టులకు రక్షణ లేదనేది ఈరోజు సురేష్ గారి పైన జరిగిన దాడిని చూసే అర్థమవుతుంది. అయితే ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి, కానీ జర్నలిస్టుల పైన దాడులు మాత్రం ఆగడం లేదు. మేము ముఖ్యంగా ఒకటే చెప్తున్నాము, అయ్యా జర్నలిస్టులకు పట్ల జరిగిన దాడులపైన వెంటనే యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ నోరు మొత్తుకుంటున్నాము. అయితే సాక్షాత్ జిల్లా పోలీస్ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అయితే గతంలో కొంతమంది విలేకరులపైన దాడులు చేశారు, మరి కొంతమంది పైన కేసులు పెట్టారు. అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. మేమైతే ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేందుకే మేము జర్నలిస్టుగా వృత్తి కొనసాగిస్తున్నామే తప్ప మేము ఏ స్వార్థం కొరకో ఏ స్వలాభం కొరకో మేము చేయట్లేదు. కనుక ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ఈరోజు సురేష్ పైన జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కనుక వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. అయితే ఈ కేసులు కానీ అలాగే ఈ తప్పుడు ఈ దాడి ఇవన్నీ జరుగుతున్నాయి కనుక
దయచేసి జిల్లా పోలీస్ యంత్రాంగానికి చిన్న విన్నవిస్తున్నది ఏమంటే మా పట్ల చిన్న చూపు చూడకుండా జర్నలిస్టుల పైన దాడులు జరిగిన వెంటనే ఏదైనా సమాచారం మీకు అందిన వెంటనే ఆ సమాచారం ప్రకారం మీరు చర్యలు తీసుకోగలరని చెప్పేసి మేము విన్నవిస్తున్నాము. అయితే జిల్లా ఎస్పీ గారికి ఈరోజు స్పందనలో కలిసినాము సురేష్ పైన దాడి జరిగిన విషయాన్ని. అయితే అతనికి ప్రాణహాని ఉందని చెప్పేసి మొత్తుకుంటున్నాడు కనుక వాళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత జిల్లా పోలీస్ యంత్రాంగంపై ఉంది. కనుక ఇలాంటి జర్నలిస్టులపై దాడులు కానీ కేసులు కానీ పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. నూతన సివిల్ కానిస్టేబుల్కు నియామక ఉత్తర్వులను రామగుండం పోలీస్ కమిషనర్ ఎన్ శ్రీనివాస్ ఐపీఎస్ అందజేశారు. పోలీసులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని, పోలీసింగ్కు ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు సేవలు అందించాలని, వృత్తిపరమైన జీవితంలో ఉన్న స్థాయికి ఎదగాలని, బాధతో పోలీస్ స్టేషన్కు వచ్చే వారికి భరోసా ఇచ్చేలా విధి నిర్వహణ ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సిరాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్ ఏసీపీ సుందర్రావు, ఏవో అశోక్ కుమార్, ఆర్ఐలు దామోదర్, మల్లేశం, వామనమూర్తి, శ్రీనివాస్, సూపరింటెండెంట్లు ఇంద్రసేనారెడ్డి, మనోజ్ కుమార్, సంధ్య, ఇన్స్పెక్టర్లు, ఆర్ఎస్ఏలు పాల్గొన్నారు. ఈరోజు మీరందరూ పోలీస్ ఉద్యోగానికి అర్హులై కాంపిటీషన్లో ముందుండి సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ పొంది పోలీస్ విధులను ఎలా చేయాలి, పోలీస్ యొక్క డిసిప్లిన్ ఏంటి, మనం సమాజంలో మన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా పనిచేయాలి, ఎలా ఉండాలి, ఎలా సహాయం చేయాలి, లా ఏంటి, తర్వాత బందోబస్తుల విషయంలో కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ మనం ఎలా ప్రవర్తించాలి, ముఖ్యంగా మనము మెడికల్ సర్టిఫికేట్, సర్వీస్ బుక్, ఫింగర్ ప్రింట్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని ఫార్మాలిటీస్ లైక్ భద్రత ఇవన్నీ కూడా ఇంకా మొత్తం అన్ని ఫిలప్ చేయడము, దాని తర్వాత వాటిని అన్ని సెట్ చేయడము అవన్నీ చేస్తారు. సో మనకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గా మీరు తీసుకున్న 2-3 రోజులకే మనకు ఆనరబుల్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మీకు యూ విల్ ఎక్స్పీరియన్స్ హౌ ద బందోబస్తు విల్ బి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆర్ యు రెడీ? మీరు కూడా బ్రదర్ వీళ్ళు ఎందుకు పోరా ఎందుకు All the best, man. Samata. You are from? Order. Samata. Sir. Idena? Sir. This is. Good one. Go. Sir. Sir. Okay. You are from Gupta? ఇక్కడ నుంచి రోజారాణి రేణుకా రామా రేణుకా ఇది మాధవి రోజారాణి అవునా? ఓకే, ఈమె హోమ్లీ సెలెక్ట్ అయింది చూడండి.
సంతోష్ సంతోష్ మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టేక్మల్ మండల కేంద్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని మహారుద్ర పారాయణం లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆలయానికి విచ్చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకి సేవ, భజన పాటలు, కోలాటలతో ఆటపాటలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగి ఉందని అన్నారు. ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళవారం ఈ కార్యక్రమంలో వేద పండితులు, ఆలయ పూజారులు, భక్తులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు
పాణ్య మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కాటసాని రాంభూపాల్ రెడ్డి అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు పెంచడం దారుణమని అన్నారు. మోసం చేయడంలో చంద్రబాబు నైజమని అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి మరోసారి మోసం చేస్తున్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 6 సార్లు పెంచితే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ 5 నెలల్లో 2 సార్లు పెంచారని అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల మీద భారం వేస్తున్నాడు చంద్రబాబు. ఇదేనా ప్రజలకు మీరు చేసే మేలని కాటసాని ప్రశ్నించారు. ప్రజలకు ఎంత కావాలంటే అంత విద్యుత్ ఇస్తానని కరెంటు ఛార్జీల్లో పెంచబోమని చెప్పి ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచారని ప్రశ్నించారు. 1.27 చొప్పున నవంబర్ నెల నుంచి వసూలు చేసే విధంగా తాజా ఛార్జీలతో కలిపి జనవరి నుంచి యూనిట్కు 2.19 అంటే అదనంగా మనం ఇప్పుడు కట్టేదానికంటే అదనంగా ప్రతి ఒక్క గృహదారుడు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అంతకుముందు మనం గతంలో 6,072 కోట్లు తాజాగా వసూలు చేస్తున్న దానికి 9,412 కోట్లు కలిపితే మొత్తం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 15,480 కోట్లు ప్రజల మీద భారం వేయడం జరుగుతుంది. 23-20 సంవత్సరానికి 12,844 కోట్లు సర్దుబాటు ఛార్జీల వసూలు కింద డిస్కాంలు ఏపీఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించడం జరిగింది. ఇందులో 3,432 కోట్లు తగ్గించి 9,412 కోట్లకు వసూలు చేసుకున్నందుకు డిస్కాంలకు ఏపీఈఆర్సీ అనుమతించడం జరిగింది. అంటే ఏపీ SCDCL పరిధిలో యూనిట్కు దాదాపు 91 పైసా, ఏపీ CPDCL పరిధిలో 92 పైసలు, ఏపీ EPDCL పరిధిలో 90 పైసలు చొప్పున వినియోగదారుల నుంచి 24 నెలల్లో వసూలు చేసుకొని డిస్కాంలకు ఈఆర్సీ వాళ్ళు చెప్పడం జరిగింది. 2025-26 సంవత్సరానికి అగ్రిమెంట్ రెన్యువల్ రిక్వైర్మెంట్ రీటైల్ సప్లై బిజినెస్ ప్రపోజల్స్ విద్యుత్ పంపిణీ సమస్యలు డిస్కాంలు శనివారం 30/11/2024లో ఈఆర్సీకి సమర్పించారు. ఈ పరిధిలోని నివేదికలోని డిస్కాంలు CMDలు ఏపీఈఆర్సీ ముందు హాజరు కానున్నారు. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర నేను ఎటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లులు పెంచినాడు, నేను పెంచను, అవసరం అనుకుంటే ఇంకా కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను కానీ మీకు పెంచే ప్రసక్తే లేదని ఊరు వాడ అంతా కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు చేసింది ఏంటో ఒక్కసారి అదే చంద్రబాబు నాయుడు పులివెందుల్లో కడపలో టీడీపీ మహానాడులో చెప్పడం జరిగింది. ఆగస్టు కార్యకర్తలు జరిగిన టెలికాన్ఫరెన్స్ లో కూడా అదేవిధంగా పెద్దాపురంలో వైజాగ్లో విజన్ డాక్యుమెంట్ విడుదల సమయంలో ఇవన్నీ చెప్పడం జరిగింది. పులివెందుల ఛార్జీలు ఒక్కసారి చంద్రబాబు నాయుడు పులివెందుల మీటింగ్ లో ఏం మాట్లాడినది మనం ఒక్కసారి రాబోయే 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచరు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రోటోకాల్ ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారు హర్ఖర వేణుగోపాల్తో కలిసి సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం, పౌర సరఫరాల శాఖ విభాగం ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా చేరుకున్న మంత్రుల బృందానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. పలు ప్రాజెక్టు పనులు, ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్, రైస్ డెలివరీ తదితర అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ సుదీర్ఘంగా చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మన రైతులు పండించారని మంత్రి తెలిపారు. మరి ఎంప్లాయ్మెంట్ విషయంలో మేము మా ప్రభుత్వం పూర్తిగా కేంద్రీకరిస్తుంది. ఒకటి, ప్రభుత్వంలో ఉన్న వేకెన్సీస్ నింపాలని. ఇక్కడున్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు మీ అందరికీ తెలిసిన విషయమే.
ఇన్ లెస్ దెన్ 10 months మేము 50,000 వేకెన్సీస్ నింపడం జరిగింది. అన్ని జరిగింది. దాని తదనంతరం ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్న సందర్భంలో మనం ఈరోజు సంవత్సరం పూర్తి చేస్తూ ఉన్న సందర్భంలో ఒకటి మన ప్రగతిని నివేదిక చూపెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. రెండవది మంత్రి గారు ప్రతి సందర్భంలో కూడా మా ఇన్ఛార్జ్ మంత్రి గారు కనుక అనేక సందర్భాల్లో ప్రత్యేక దృష్టి కూడా సారించారు. ఆ సందర్భంలో నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చిన్న కాళేశ్వరం ముక్తేశ్వర స్కీమ్కి సంబంధించి మరి ఆ రోజు 443 కోట్ల రూపాయలతో మొదలైన ఈ కార్యక్రమం 10 సంవత్సరాలు ఏం పని చేయలేని సందర్భంలో వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భూసేకరణకు సంబంధించి కానీ మరి పిల్ల కాలువలకు సంబంధించిన భూసేకరణ వేగవంతం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంకా ముందుకు సాగాల. దానితో పాటు మొన్న ఒక 4 రోజుల క్రితం మరి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. 4 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.